4 రౌండ్లు పూర్తయ్యేసరికి ఒక్క రౌండ్ మినహాయిస్తే మిగతా అన్ని రౌండ్లలోనూ 3000 సుమారుగా 3000 ఓట్ల లీడ్లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. సో అది మొత్తంగా 4 రౌండ్ పూర్తయ్యేటప్పటికి 10,000 ఓట్ల మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా వడివడిగా అడుగులు వేస్తుంది. 4 రౌండ్లే పూర్తయ్యాయి. మొత్తం 10 రౌండ్లలో ఇంకా 6 రౌండ్లు ఉన్నాయి. ప్రస్తుతం 5వ రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. రాబోయేటటువంటి 2-3 రౌండ్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి సెగ్మెంట్లలో ఓట్లు రాబోతున్నాయి. సో ఇంకా భారీ మెజారిటీ వచ్చే అవకాశం కనపడుతోంది. సో మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ జాయిన్ అవుతున్నారు. ఈ ట్రెండ్కి సంబంధించి మరిన్ని వివరాలు విశ్లేషణ తీసుకుందాం రమేష్ నుంచి. రమేష్, కాంగ్రెస్ పార్టీ బయటికి చెప్పిన 10-15 కూడా ఇప్పుడు దాటిపోయే అవకాశం కనపడుతోంది. ఇందాక చారి మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు, ఆఫ్ ది రికార్డ్ రేవంత్ రెడ్డి 20,000-25,000 భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలవబోతోంది అని ఆఫ్ ది రికార్డ్ ఆయన చెప్పినట్టుగా మనకి చారి చెప్తూ ఉన్నాడు. సో అది నిజమయ్యే అవకాశం కనపడుతోందా? ఈ 4 రౌండ్లలోనే ఈ స్థాయి, ఒక మొదటి రౌండ్ ఒక్కటి మినహాయిస్తే మిగతా 3 రౌండ్లు ఒక 100 ఓట్లు అటు ఇటుగా 3 రౌండ్లోనూ 3,000 మెజారిటీలోనే నవీన్ యాదవ్ ఉన్నారు. ఎట్లా చూడాలి ఈ 4 రౌండ్ల స్టాటిస్టిక్స్ని? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హోరావరిగా జరిగిన ఉప ఎన్నికలు చూసుకుంటే ఒకటి హుజురాబాద్, మునుగోడు, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికగా చెప్పవచ్చును. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఉప ఎన్నిక నిర్వహించారు. అదేవిధంగా రాజకీయ పార్టీలు, ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్న అధినేతలు అందరూ కూడా రంగంలోకి దిగి జూబ్లీహిల్స్ ఎన్నికలను ఒక ప్రిస్టేజ్గా తీసుకున్నారు. ఇందులో గెలుపు ఓటములను తమ ఓటమిగా, తమ గెలుపుగానే భావించాలి అన్నట్లుగా ప్రచారం చేశారు. సో అన్నీ కలుపుకుంటే గౌరవప్రదమైన మెజార్టీ దిశగా కాంగ్రెస్ పార్టీ వెళ్తున్నదని చెప్పొచ్చును. నవీన్ యాదవ్ ఇప్పుడు 10,000కు పైగా ఓట్ల పైచిలుతో 4వ రౌండ్ ముగిసేసరికి మెజార్టీతో ఉన్నారు. 5వ రౌండ్లో కూడా లీడ్ కొనసాగుతున్నట్టు సమాచారం. మీరు చెప్పినట్టుగా మొదటి రౌండ్లో 47 ఓట్ల ఆధిక్యత లభించింది షేక్పేటకు సంబంధించిన డివిజన్లో. అదే గత ఎన్నికల్లో కనుక షేక్పేట తీసుకుంటే 1,100 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ఉంది గత సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ ఈసారి షేక్పేటలో బీఆర్ఎస్కు పోరావరుగా పోరాడింది. కేవలం 47 స్వల్ప ఆధిక్యతనే మొదటి రౌండ్లో తీసుకోగలిగింది. అదేవిధంగా రెండో రౌండ్లో చూస్తే 2,947 ఓట్ల ఆధిక్యతలో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అదేవిధంగా మూడో రౌండ్లో 3,100 ఆధిక్యత వచ్చింది. అదేవిధంగా 4వ రౌండ్లో 3,400కు పైగా ఆధిక్యత వచ్చింది. సో ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 15,000కు పైచిలుగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం 10 రౌండ్లు ప్రత్యేక పరిస్థితుల్లో 42 టేబుల్స్ వేసి 10 రౌండ్ల ద్వారానే ఫలితం వచ్చే విధంగా నిర్ణయం తీసుకుంది ఎన్నికల కమిషన్. మనం మొదటి రౌండ్లో పోలిస్తే షేక్పేట, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, ఎర్రగడ్డకు సంబంధించిన ఇంకొక పోలింగ్ బూత్కు సంబంధించి రెండో రౌండ్లో పూర్తయింది. మూడో రౌండ్లో షేక్పేట, వెంగళరావు నగర్, రెహమత్ నగర్, వెంగళరావు నగర్కు సంబంధించిన కొన్ని పోలింగ్ బూతులకు సంబంధించిన లెక్కింపు పూర్తయింది. ఇక 4వ రౌండ్లో వెంగళరావు నగర్, రెహమత్ నగర్ పూర్తిగా ఈ 2 డివిజన్లు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఈ 2 డివిజన్లో 4వ రౌండ్ పూర్తవుతుంది. ఇక 5వ రౌండ్లో రెహమత్ నగర్, వెంగళరావు నగర్కు సంబంధించిన కొంత ఏరియా 2-3 పోలింగ్ బూతులు కూడా ఉన్నాయి. ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ వస్తుంది, ఏ డివిజన్లో అయితే మెజార్టీ వస్తుందని భావించిందో అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తున్నాయి. అధిక మెజార్టీగా లభిస్తున్న నేపథ్యంలో ఇక ఓటమి దిశగా బీఆర్ఎస్ అభ్యర్థి వెళ్ళే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రౌండ్కు మెజార్టీ పెంచుతూ పోతున్నారు కనుక ఆ మెజార్టీని తగ్గించే ఎక్కడ కూడా కనిపించడం లేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఉప ఎన్నికలకు సంబంధించి ఈ ఉప ఎన్నిక ప్రధానంగా అధికార పార్టీ దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో, పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇది ఖచ్చితంగా తమకు ఒక రెఫరెండం లాగా భావించి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని భావించింది. బీఆర్ఎస్కి సిట్టింగ్ అభ్యర్థి గోపీనాథ్ మృతి చెందడంతో ఎట్లయినా సిట్టింగ్ ఎమ్మెల్యేని గెలుచుకోవాలని ఆయన భార్యని రంగంలోకి దింపి విస్తృత స్థాయిలో ప్రచారం చేసింది. ఇటు 2 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో ప్రచారం చేసింది. ఏకంగా ముఖ్యమంత్రి కూడా రోడ్ షోలు నిర్వహించారు. మంత్రులు కూడా ఇక్కడే రంగంలోకి దిగారు. అందరు మంత్రులు కూడా కాలుకి బల్పం కట్టుకొని తిరిగినట్లు మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం కూడా తిరిగిన సందర్భం చూసాం. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా కేటీఆర్ మొత్తం తన భుజస్కంధాలపై వేసుకున్న హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా జూబ్లీహిల్స్ చుట్టుముట్టారు. దాదాపు 15-20 రోజుల పాటు జూబ్లీహిల్స్ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశారని చెప్పాలి. తమకు ఓటు వేయాలని అనేక రకాలుగా సోషల్ మీడియాను ఉపయోగించారు. అదేవిధంగా ప్రలోభాలను వినియోగించారు. రకరకాల విన్యాసాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ జూబ్లీహిల్స్ పూర్తిగా కాంగ్రెస్ వైపు ఉన్నట్లు స్పష్టమవుతుంది. చివరి ఆశగా తమకు స్వల్ప మెజార్టీతోనైనా గెలుస్తామని బీఆర్ఎస్
బీఆర్ఎస్ ఇప్పటి వరకు ధీమా వ్యక్తం చేసింది. ఆ ధీమా ఎక్కడ కూడా స్పష్టంగా కనిపించలేదు. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతుంది. ఇప్పటి వరకు వచ్చిన రౌండ్లతో 10,000కు పైగా ఆధిక్యత లభించిందంటే ఇక ఆధిక్యతను అడ్డుకట్ట వేయడం సాధ్యం కాదు. వేరే నియోజకవర్గానికి సంబంధించి వేరే సందర్భంలో ఓట్ల లెక్కింపు జరిగితే 20 రౌండ్ల వరకు ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు, కేవలం 10 రౌండ్లలోనే ఫలితం తేలే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ 4 రౌండ్లు పూర్తయిన నేపథ్యంలో ఇక కేవలం 6 రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి మెజార్టీని ఢీకొనడం చాలా కష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి ఆయన రౌడీ షీటర్ అంటూ అనేక రకాల, ఆయన ఫాదర్ రౌడీ షీటర్ అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ అనేక రకాలుగా ప్రచారం చేశారు, సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అదేవిధంగా కాంగ్రెస్కి సంబంధించిన హామీలు నెరవేర్చలేదని బాకీ కార్డుని బీఆర్ఎస్ విడుదల చేసి విస్తృత స్థాయిలో ప్రచారం చేసింది. ఎంత ప్రచారం చేసినప్పటికీ ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కూడా అదే స్థాయిలో తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ మీద విరుచుకపడింది. బీఆర్ఎస్ గత 10 ఏళ్ల కాలంలో ఏం చేసింది, ఎటువంటి అక్రమాలు చేసింది అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 2 సార్లు, ఒకసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఇంకొకసారి మీట్ ద ప్రెస్ పెట్టి 2 సార్లు 3 సార్లు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రచారం చేసిన నేపథ్యంలో ఈ ఉప ఎన్నిక హాట్గా మారింది. దాదాపు 500 కోట్ల బెట్టింగ్ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద జరిగిందని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా, భీమవరం కేంద్రంగా, విజయవాడ కేంద్రంగా భారీ బెట్టింగ్ జరిగాయి. 500 కోట్ల బెట్టింగ్లు జరిగిన నేపథ్యంలో ఈ జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి అత్యంత ఉత్కంఠ రేపింది. ఇక కాంగ్రెస్ పార్టీ విధానాలను చూసి ప్రజలు ఓట్లేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓటేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజల ముందుకు వచ్చింది, స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను, అప్పుల ఊబిలోకి నెట్టివేయబడ్డ తెలంగాణను బీఆర్ఎస్ చర్య వల్ల ఏ విధంగా అప్పుల ఊబిలోకి నెట్టివేయదో దాన్ని అధిగమించి ఏ విధంగా ప్రజలకు మంచి చేయడానికి, నగరాభివృద్ధి, హైదరాబాద్ నగరాభివృద్ధికి ఏ విధంగా కట్టుబడి ఉన్నామన్న చెప్పండి రమేష్. ఇక్కడ బీఆర్ఎస్ విషయానికి వచ్చినట్లయితే ఎక్కడ నెగిటివ్ అయింది అంటే సిట్టింగ్ స్థానం, అలాగే మనం మొన్న ఎలక్షన్లో చూసాము హైదరాబాద్కి చెంది మిగతా రాష్ట్రం అంతా పర్ఫార్మెన్స్ ఒకలా ఉంటే హైదరాబాద్ వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఒకలా ఉంది. ఇది సిట్టింగ్ స్థానం కూడా. మాగంటి గోపీనాథ్కి మంచి పట్టున్నటువంటి స్థానం జూబ్లీహిల్స్ అంటే. అలాంటిది ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకు టికెట్ ఇచ్చారు, మొత్తం బలంగాన్ని అంతా కూడా ఇక్కడ మోహరించారు. అయినా కూడా బీఆర్ఎస్ ఈ స్థాయిలో వెనకంజలో ఉండడానికి ఎట్లా చూడాలి రీజన్? బీఆర్ఎస్ పార్టీకి చాలా కాన్ఫిడెన్స్ ఉండేది జూబ్లీహిల్స్ పైన. కంటోన్మెంట్ అంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన కంటోన్మెంట్లో ఇంత ఫోకస్ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ, ఇంత శక్తియుక్తులు బీఆర్ఎస్ పార్టీ ఓడలేదు. కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, ఆ పార్టీ శ్రేణులు కానీ, కేసీఆర్ కానీ దిశానిర్దేశం చేసిన సందర్భాలు చాలా తక్కువ. కంటోన్మెంట్ని సాదాసీదాగానే ఉప ఎన్నికను ఫేస్ చేశారు. అది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ లెవెల్లో ఫోకస్ చేసిన సందర్భం కూడా లేదు. కానీ ఈ ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ విధానాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఏదైతే హామీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు ఇచ్చారో 6 గ్యారెంటీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. మొత్తం మహిళలకు 2500 ఇస్తామని చెప్పారు, షాదీ ముబారక్ ఇస్తారన్నారు, కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు, అదేవిధంగా వృద్ధులకు పెన్షన్ పెంచి ఇస్తామన్నారు, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు ఇస్తాం, ఇవన్నీ కూడా ఏమి ఇవ్వలేదంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో దాడి చేసింది. ఇది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ పాలనకు రెఫరెండంగా బీఆర్ఎస్ పార్టీ భావించింది. ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులను కాపాడుకోవడం, బీఆర్ఎస్ పార్టీలో నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా చూడడం, అదేవిధంగా బయట నుంచి ఎవరైతే కాంగ్రెస్ మీద అసంతృప్తి ఉన్నారో, బీజేపీ మీద అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరినీ కూడా తమ వైపు తిప్పుకోవడం లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను చూసింది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కనుక గెలిస్తే ఇక వచ్చే సమయంలో వచ్చే ఎన్నికలు ఫేస్ చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది, తెలంగాణలో స్ట్రాంగ్గా ఉంటుంది అని భావించి ఈ ఎన్నికను ఫేస్ చేశారు. అందుకే తీవ్ర స్థాయిలో 100 ఓట్లకు ఒక పోలింగ్ బూత్లో 100 ఓట్లకు ఒక మాజీ ఎమ్మెల్యే చొప్పున, ఒక ఎమ్మెల్యే చొప్పున ఈ విధంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళని కలవడం ద్వారా నెల రోజుల ముందు గోపీనాథ్ చనిపోయిన తర్వాత గోపీనాథ్ సంతాప సభల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ ప్రారంభించింది. మొత్తం కాన్స్టిట్యున్సీ లెవెల్లో మొత్తం సంతాప సభలు పెట్టి ఆ సంతాప సభల్ని ఎన్నికల ప్రచార సభలుగా వినియోగించుకొని బీఆర్ఎస్ పార్టీ పనిచేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ఒక బీసీ అభ్యర్థిని రంగంలోకి దించింది. అది కూడా గతంలో ఎంఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ను తీసుకొచ్చింది. నవీన్ యాదవ్ అదేవిధంగా ఎంఎం సపోర్ట్ను కూడా కూడగట్టుకోగలిగింది. ఎంఐఎం కనుక ఇక్కడ పోటీ చేస్తే 1,20,000 ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు, మైనార్టీ ఓట్లు. అందులో ఖచ్చితంగా తమ వైపు తిప్పుకోవాలంటే, మైనార్టీ ఓట్లను తిప్పుకోవాలంటే ఎంఐఎం మద్దతు ఖచ్చితంగా అనివార్యమని భావించిన కాంగ్రెస్ పార్టీ
ఎంఐఎం మద్దతు కూడగట్టింది. ఎంఐఎం అభ్యర్థిని లేకుండా చేసింది. గతంలో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసిన నవీన్ యాదవ్ను తమ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీలో ఉన్న నవీన్ యాదవ్ను అభ్యర్థిగా నిలబెట్టడం ద్వారానే తమకు మైనార్టీ ఓట్లు కూడా పోలరైజ్ అవుతాయని భావించి మైనార్టీ ఓట్లని గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవడానికి మంత్రి పదవి ఇచ్చింది. అదే చెప్తున్నా, అజరుద్దీన్కు మైనార్టీ ఓట్లని, మైనార్టీలకు ఇప్పటివరకు మంత్రివర్గంలో స్థానం లేదు. అదేవిధంగా అజరుద్దీన్కి ఎమ్మెల్సీ పదవికి ఇవ్వడానికి గవర్నర్కి రికమెండ్ చేసింది క్యాబినెట్. అదేవిధంగా ఎన్నికలకు ముందుగానే అజరుద్దీన్కి బెర్త్ ఖరారు చేసి మంత్రి పదవి మైనార్టీ సంక్షేమ శాఖకు కూడా అప్పగించింది. ఎక్కడ ఏ లూపోల్ కూడా వదలకుండా కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్లో ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని వ్యూహాలు అనుసరించాలో అన్ని వ్యూహాలను కూడా కాంగ్రెస్ పార్టీ అనుసరించింది. ఈ వ్యూహం ఖచ్చితంగా పనిచేసిందని చెప్పొచ్చు. కేవలం మైనార్టీ ఓట్లను రాబట్టుకోవడానికి అజరుద్దీన్కి మంత్రి పదవిలో ఎంఐఎం అభ్యర్థి లేకుండా చేయడం, ఎంఐఎం మద్దతు కూడగట్టడమే కాకుండా ఇతర వర్గాలు సినిమా పరిశ్రమకు సంబంధించిన సినీ కార్మికులను ఆకట్టుకోవడానికి కూడా టికెట్లో 20% సినీ కార్మికుల కోసం సంక్షేమానికి వినియోగిస్తామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్పాడు. గతంలో ముఖ్యమంత్రి కలిసిన సందర్భాలు సినీ కార్మికులకు లేవు. సినీ కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారీ ఎత్తున సమావేశం ఏర్పాటు చేసి కృష్ణానగర్లో ఉన్న సినీ కార్మికులు దాదాపు 25,000 ఓట్లు సినీ కార్మికులకు సంబంధించిన ఓట్లు ఉంటాయని చెప్తున్నారు. ఆ సినీ కార్మికులకు సంబంధించిన ఓట్లు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు మళ్ళడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేశారు. అందులో కూడా విజయం సాధించారు. అదేవిధంగా సునీత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన గోపీనాథ్కు సంబంధించిన కమ్మ సామాజిక వర్గం ఓట్లు అటే వెళ్తాయి. అందులో ఇన్ఫ్లుయెన్స్ ఓట్లు జూబ్లీహిల్స్లో ఆ సామాజిక వర్గం బలంగా ఉంది. తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. వాళ్ళు ఖచ్చితంగా ఆంధ్రాకు సంబంధించిన ఓటర్లు కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వైపు వెళ్లే అవకాశం ఉందని భావించిన రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావుని వ్యూహాత్మకంగా రంగంలోకి దించారు. తుమ్మల నాగేశ్వరరావుతో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లను తమ వైపు తిప్పుకునేటట్లు చేశారు. అదేవిధంగా ఇతర వర్గాలను రాబట్టుకోవడానికి, బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి రకరకాల వ్యూహాలు రచించారు. అదేవిధంగా ఆ వర్గానికి సంబంధించిన మంత్రులను కూడా దింపారు. ఒకవైపు మంత్రులను ప్రచారంలోకి దింపారు, ఇంకొక వైపు ఏ విధంగా ఎన్నికలను ఫేస్ చేయాలి, ఉప ఎన్నిక అంటే ఏ విధంగా ఫేస్ చేయాలి, ఎట్లా ఫేస్ చేస్తే ఓటర్లు రాబట్టగలుగుతారు. జూబ్లీహిల్స్ అంటే ఇంతకుముందు చెప్పినప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి చెప్పారు, జూబ్లీహిల్స్ అంటే జూబ్లీహిల్స్ ఎక్కడ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండదు. సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్ వేరు, ఇప్పుడు ఎన్నికలు జరిగిన జూబ్లీహిల్స్ వేరు. మొత్తం బస్తీలు ఉంటాయి. వెంగళరావు నగర్, బోరబండ, రహమత్ నగర్, ఇవన్నీ కూడా షేక్పేట, ఇలాంటివన్నీ కూడా ఎక్కడ కూడా బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లు ఉన్న సమూహాలనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికగా చెప్తాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈ ఓటర్లే ఎక్కువగా ప్రభావితం చేశారు. ఆ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయాలి, 4,000 కోట్లతో కంటోన్మెంట్ అభివృద్ధి చేశామంటూ కూడా ఒక నివేదికను జూబ్లీహిల్స్ ప్రజల ముందు నుంచి జూబ్లీహిల్స్ అభివృద్ధికి ఏ విధంగా కట్టుబడి ఉన్నాం, జూబ్లీహిల్స్కు ఏ విధంగా తాము కృషి చేస్తామని కూడా ముఖ్యమంత్రి ఆ ఓటర్లను ఒప్పించగలిగారు. రేవంత్ రెడ్డి ఆ ఓటర్లను ఒప్పించడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించిందని చెప్పి ఇంతకుముందు చెప్పినట్టు మైనార్టీ పోలరైజేషన్ వర్కౌట్ అయింది, సినీ కార్మికులకు సంబంధించిన పోలరైజేషన్ వర్కౌట్ అయింది. ఒక మెజార్టీ సామాజిక వర్గం అటువైపు వెళ్ళే అవకాశం ఉండడంతో ఆ సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవడంలో కూడా విజయం సాధించి ఇంకొక కీలకమైన అంశం ఇక్కడ బీజేపీకి సంబంధించి కూటమిలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి టీడీపీ, జనసేన, పవన్ కళ్యాణ్ ఈ 2 పార్టీలు కూడా కూటమిలో ఉన్నప్పుడు ఆ 2 పార్టీలు ఇక్కడ ప్రత్యక్షంగా ఎక్కడ కూడా రంగంలోకి దిగిన సందర్భం లేదు. సో ఇప్పుడే అందుతున్న సమాచారం 5వ రౌండ్లో కూడా కాంగ్రెస్ ఆధిక్యత కనబరిచింది. దాదాపు 1,265 ఓట్ల ఆధిక్యతలో 5వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు సమాచారం. సో దాదాపు 11,000 పైగా ఓట్ల పైచిలుకు మెజార్టీతో నవీన్ యాదవ్ కొనసాగుతున్నట్లు ఇప్పుడే అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. అంటే 5వ రౌండ్లో కూడా మెజార్టీని నమోదు చేసుకోగలిగాడు నవీన్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి. ఇక 6వ రౌండ్ కూడా కొనసాగుతుంది. 6వ రౌండ్లో కూడా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్లు వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఉంది. రహమత్ నగర్కి సంబంధించిన కార్పొరేటర్ కూడా బీఆర్ఎస్లో గెలిచిన కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన కూడా టికెట్ ఆశించారు, కానీ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేశారు. సో అక్కడ కూడా 6వ రౌండ్లో ఉన్న రహమత్ నగర్, వెంగళరావు నగర్ కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ అవకాశం ఉంది. సో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం 11,000కు పైగా పైచిలుకు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సమీప ప్రత్యర్థి సునీత, బీఆర్ఎస్ అభ్యర్థి సునీత గోపీనాథ్ పైన ఉన్నట్లు సమాచారం. సో ఈ మెజార్టీ ఇంకా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా 15,000కు పైగా ఓట్ల పైచిలుకు ఓట్ల అవకాశం ఉంది. ఇక 5వ రౌండ్ అంటే ఇంకొక 5 రౌండ్లు ఉంటాయి. 5 రౌండ్లో కూడా ఇదే మెజార్టీ అప్డేట్ అందుతోంది. సుమారు 12,651 ఓట్ల టోటల్ మెజారిటీ కనపడుతోంది. ఈవెన్ 5th రౌండ్లో కూడా మనకి దాదాపు 3,000 ఓట్ల మెజారిటీని సాధించింది కాంగ్రెస్ పార్టీ, నవీన్ యాదవ్. సో 5వ రౌండ్ కౌంటింగ్ ముగిసేటప్పటికి 12,000 పైచిలకు మెజారిటీ సాధించింది. అంటే హాఫ్ ఆఫ్ ది రౌండ్స్ పూర్తయ్యాయి రమేష్ మనకి ఇక్కడ. అంటే 10 రౌండ్లు 5 రౌండ్లే పూర్తయ్యాయి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన ఫిగర్ వచ్చేసింది ఆల్రెడీ.
ఎస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నట్లుగా 20,000 మెజార్టీ తమకు వస్తుందని చెప్పారు. అనుకున్నట్లుగానే 25,000 మెజార్టీ రాకపోయినా 20,000 లోపు 15 నుంచి 25,000 మెజార్టీ ఖచ్చితంగా వస్తున్నట్లు ఇప్పటి వరకు అందుతున్న లెక్కలను బట్టి తెలుస్తుంది. అంటే 12,000 మెజార్టీ పైచిలకు 5వ రౌండ్ ముగిసేసరికంటే ఇంకొక 5 రౌండ్లునే 5 రౌండ్లో కూడా ఇదే మెజార్టీ కనుక కనబరిస్తే ఖచ్చితంగా 15,000 మార్కును దాటే అవకాశం. ఇది చాలా గౌరవప్రదమైన మెజార్టీ అని చెప్పొస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కేవలం స్వల్ప మెజార్టీ 2,000 3,000తో గెలిస్తే అది పెద్ద విజయంగా భావించకపోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ కూడా మేము మెజార్టీ దాదాపు ఓరావర్గ పోరాటం, ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసింది, ప్రలోభాలు పెట్టింది, భారీ ఎత్తున డబ్బులు గుమ్మరించిందని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆరోపణలు వచ్చే అవకాశం ఉంది. కానీ మెజార్టీ ఎక్కువ అయితే ఇది ఖచ్చితంగా ప్రజలు తమ వైపు ఉన్నారు, ప్రభుత్వం వైపు ఉన్నారు, ప్రభుత్వ సంక్షేమ పథకాల వైపు ఉన్నారు అనేది ప్రభుత్వం చెప్పుకోవడానికి ఒక అవకాశం కూడా లభించవచ్చు. ఇంత భారీ మెజార్టీ వస్తుందని నిన్నటి వరకు కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీద ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ అటు బీఆర్ఎస్ పార్టీలో కానీ చర్చ జరిగిన సందర్భంలో ఒక స్వల్ప మెజార్టీతో గెలుస్తాం, 5,000 10,000 గెలుస్తామని ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చెప్పారు. అదేవిధంగా 2-3 వేలతో బయటపడతామని బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. ఇక ఇప్పుడు చూస్తే లెక్కలు చూస్తే ఖచ్చితంగా 12,000కు పైగా మెజార్టీ 5వ రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారంటే ఆ మెజార్టీ ఇంకా కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే రాబోయే 6వ రౌండ్ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి సెగ్మెంట్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది కౌంటింగ్. సో మనకి 5వ రౌండ్లో 3,000 పైచిలకు వచ్చాయి, మళ్ళీ ఇక 6వ రౌండ్లో కూడా ఆ స్థాయి వస్తే ఇక గెలుపు లాంఛనం, ఇప్పటికే గెలుపు లాంఛనంగా కనపడుతోంది. 10,000 ఓట్లు మెజారిటీ అనేది ఇక అయిపోయినట్టే, ఇక బీఆర్ఎస్ ఓడిపోయినట్టు కాంగ్రెస్ గెలిచినట్టుగా అనధికారికంగా చెప్పుకోవచ్చు కూడా. ఎస్, ఇంకా ఈ మెజార్టీని బీట్ చేయడం, ఇంకొక 5 రౌండ్లలో అంత మెజార్టీని బీట్ చేయడం అనేది సాధ్యం కాదు. గెలుపు ఇక లాంఛనమని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఇక లాంఛనంగా ఎన్నికల అధికారులు ప్రకటించాల్సి ఉంటుంది 5 రౌండ్లు పూర్తి అయిన తర్వాత. సో ఇప్పటివరకు మెజార్టీ పైనే దృష్టి సారిస్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు మెజార్టీ పైన స్వల్ప మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా అనుకుంది, ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా తాము స్వల్ప మెజార్టీతో విజయం సాధిస్తామని చెప్పుకున్నారు. కానీ ఇక్కడ చూస్తే భారీ స్థాయిలో మెజార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే అంశం. ఎందుకంటే కంటోన్మెంట్లో విజయం సాధించారు, ఇప్పుడు 2వ సీటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుని లాక్కొనగలుగుతున్నారు, కాంగ్రెస్ లాక్కోగలుగుతున్నారు. సో ఈ 2 సీట్లు సిటీలో అసలు పట్టు లేదు, కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు, మొత్తం బీఆర్ఎస్ పార్టీకి పట్టుంది. ఎమ్మెల్యేలు లేరని భావిస్తున్న నేపథ్యంలో ఆల్రెడీ కంటోన్మెంట్లో ఒక ఎమ్మెల్యే వచ్చారు. ఇప్పుడు అజరుద్దీన్ ఎమ్మెల్సీ రూపంలో అజరుద్దీన్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మరొక ఎమ్మెల్యే జూబ్లీహిల్స్లో వస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దానవ నాగేంద్ర ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు ఉన్నారు. అంటే సిటీలో పట్టు కోసం కేవలం ఈ టర్మ్నే కాకుండా వచ్చే టర్మ్లో కూడా కాంగ్రెస్ పార్టీ సిటీలో స్ట్రాంగ్గా వేలునుకోవాలంటే ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లాంటి హైదరాబాద్కు నడిబొడ్డు లాంటి జూబ్లీహిల్స్లో విజయం సాధించడం ద్వారా ఒక సత్తాను నిరూపించుకోవాలి. అదేవిధంగా కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కనుక ఒక విజయం సాధించినా, స్వల్పంగా మెజార్టీ తగ్గించగలిగినా ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ మీద ఏ లెవెల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉందని ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆత్మస్థైర్యం మరింత పెరిగింది. అదేవిధంగా దాంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తాము చేస్తున్న పాలనను ప్రజలు ఆమోదిస్తున్నారు. ఆ పాలన ఆమోదించడం ద్వారానే జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థికి పట్టం కట్టగలిగారనేది కాంగ్రెస్ పార్టీ, ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు ప్రజాపాలనకు ప్రజల ఆమోదం లభించిందని ముందుకెళ్లే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ కూడా రంగంలోకి దిగి ఆ స్థాయిలో ప్రచారం చేసి జూబ్లీహిల్స్ని చేజిక్కించుకోవడానికి కారణం కూడా అదే నేను చెప్పాలి. ఎందుకంటే ఈ లెవెల్లో మీరు చూశారు, మీరు గతంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్ని ఓడించడానికి ప్రయత్నం చేసిందో చూసాం. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఓడించడానికి బీఆర్ఎస్ ఆ రోజు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా పనిచేసిందో చూసాం. అదే స్థాయి కన్నా, ఆ స్థాయి కన్నా నెక్స్ట్ లెవెల్లో జూబ్లీహిల్స్ పైన ఫోకస్ చేశారు. ఆ ఫోకస్ చేసిన ఫలితం కానీ కాంగ్రెస్ పార్టీకి లభిస్తుంది. హుజురాబాద్లో ఆ రోజు అధికారంలో ఉన్న ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్కు సాధ్యం కాలేదు ఈటల రాజేందర్ని ఓడించడం. ఆ తర్వాత మునుగోడులో వర్కౌట్ అయింది. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి మొత్తం తన భుజస్కంధాలపైన వేసుకొని ఒకవైపు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను బరిలోకి దించి, ఒకవైపు మంత్రుల్ని ఇంకొక వైపు బరిలోకి దించి మొత్తం మీద విజయం తన ఖాతాలో వేసుకోగలిగారు. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి విజయంగానే భావించవచ్చు. ఎందుకంటే ఆయన ఈ మెజార్టీ కూడా 15 నుంచి 20,000 మెజార్టీ నమోదు చేసే దిశగా కొనసాగుతున్నారంటే ఆయన మరింత ముందుకు ప్రజలకు వెళ్ళడానికి, ప్రభుత్వం చేస్తున్న పాలనకు ప్రజా ఆమోదం లభించింది. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికలు కట్టిన పట్టం కాదు, మొత్తం తెలంగాణ ప్రజలు కూడా ఇదే స్థాయిలో తమ ప్రజాపాలనకు మద్దతు తెలుపుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం మరింత ప్రచారం చేసుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ తగ్గిస్తామని నిన్నటి వరకు చెప్పి స్వల్ప మెజార్టీతో గెలుస్తామని చెప్పినప్పటికీ ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి, ఇక బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడానికి కాస్త ఇబ్బంది పడవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన దాడి చేయడానికి ఇప్పుడు జూబ్లీహిల్స్ విజయం మరొక అంశంగా మనం చెప్పొచ్చు.
ఖచ్చితంగా, ఎందుకంటే మోరల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ ఇందాక మీరు చెప్పినట్టుగా ఏ లూప్ హోల్ని వదలకుండా కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేసింది. ఎక్కడా కూడా చిన్న గ్యాప్ను వదలలేదు, ఇంక్లూడింగ్ సినిమా కార్మికులు, ఇంక్లూడింగ్ సామాజిక వర్గాలు, అలాగే అభ్యర్థి ఎంపికకు సంబంధించి, అలాగే అజరుద్దీన్ని మంత్రివర్గంలోకి తీసుకోవడం, ఎమ్మెల్సీని చేసి, ఇవన్నీ కూడా ఒకటి 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 కూడుకొని కాంగ్రెస్కి ఈ స్థాయి విజయాన్ని సంపాదించి పెట్టాయని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా బీఆర్ఎస్కు అంటే ఏ స్వల్ప మెజారిటీతో గెలిచినా కూడా నైతికంగా ఇది గెలుపు కాదనేటటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ గెలిచినా కూడా. కానీ ఆ అంశం కూడా, అంటే ఆ పాయింట్ కూడా తెర మీదకి రాకుండా 5వ రౌండ్కే 10,000 మెజారిటీని సాధించింది కాంగ్రెస్ పార్టీ. అంటే సుమారుగా 15 నుంచి 20,000 మెజారిటీ పూర్తయ్యేటప్పటికి వచ్చే అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది. ఇంకా 5 రౌండ్లు పూర్తవ్వాలి, ఇంకా 5 రౌండ్లు ఇంకా కౌంటింగ్ జరగాల్సి ఉంది.